నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే నాగుల చవితి రోజు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు సంతానం కోసం పూజ చేస్తే, ఆ నాగుల యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి కంపల్సరీ సంతానం అనేది కలుగుతుందండి. ప్రతి సంవత్సరం నాగుల చవితి ఒకసారి వస్తుంది కదండీ! కాబట్టి మనం ఈరోజు రేపొచ్చే నాగుల చవితికి నేను సంతానం కోసం కూడా పిల్లల కోసం ఎవరైతే పాపం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఇది చిన్న వీడియో వివరణ ఇస్తున్నాను చూడండి. నాగుల చవితి. నాగుల చవితి రోజున సంతానం కోసం పూజ. సంతాన ప్రాప్తి కోసం నాగ పూజ చాలా శక్తివంతమైనదిగా పురాణాలు చెబుతాయి. భారతీయ సాంప్రదాయంలో సంతానం కోరిక ఉన్నవారు నాగదేవతల పూజ చేస్తే వారికి దివ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది. ఇప్పుడు మీకు పూర్తి సంప్రదాయ పూజా విధానం సంతాన ప్రాప్తి కోసం చెప్తాను. సంతాన ప్రాప్తి కోసం నాగుల చవితి పూజా విధానం. పూజ చేయడానికి సరైన సమయం. నాగుల చవితి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రభాత కాలంలో లేదా మధ్యాహ్నం పూట పూజ చేయడం ఉత్తమం. మహిళలు ప్రత్యేకంగా సంతానం కోరిక ఉన్నవారు ఉపవాసం లేదా శుద్ధాహారం అంటే మాంసాహారం అంటే ఏం తీసుకోరండి, శుద్ధాహారం తీసుకోవడం శుభప్రదం. అవసరమైన పూజా సామాగ్రి: నాగదేవత ప్రతిమ, మట్టి, పసుపు లేదా వెండి రూపం, పాలు, పసుపు, కుంకుమ, చందనం, పువ్వులు, ఆకులు తులసి, బిల్వపత్రం మంచివి, దీపము, కర్పూరము. నైవేద్యం వచ్చేసి చల్లని పదార్థాలు, పాలు, చక్కెర, పాయసము మొదలైనవి. పంచదార, తేనె, అరటి పండ్లు, మడప పూలు, మల్లె, గుమ్మడి పువ్వులు శుభప్రదం. అలానే పూజా క్రమం చూడండి. ఆ రోజు చేయవలసింది స్టెప్ బై స్టెప్. స్నానము, శుద్ధి. ఉదయాన్నే స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించాలి. మనసులో దేవత పట్ల భక్తితో సర్పదేవతల ధ్యానం చెయ్యాలి. ఓం నమో నాగదేవాయ సంతాన ప్రదాయ స్వాహ. ఈ మంత్రం సంతానం కోసం ప్రత్యేకంగా పఠించాలి. రెండోది నాగ ప్రతిష్టాపన. పాము ప్రతిమను లేదా నాగశిలను ఒక శుభ్ర ప్రదేశంలో తులసి కుండ దగ్గర లేకపోతే గూడు అంటే పుట్ట దగ్గర లేదా గృహద్వారం వద్ద ఉంచాలి. ఆవాహన. గూడు అంటే అండి దేవుడి గూడు అని కూడా వస్తుంది ఇక్కడ. మనం పాము గూళ్ళు వచ్చేసి పాము పొట్ట. మూడోది ఆవాహన, ఆహ్వానం. ఓం అనంతాయ నమః, ఓం వాసుకాయ నమః, ఓం తక్షకాయ నమః, ఓం కర్కోటకాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం మహాపద్మాయ నమః. ప్రతి పేరుతో పుష్పం సమర్పించాలి. ఇది సర్పదేవతలను ఆహ్వానించడం. నాలుగోది అభిషేకం, పాలు పోసే పూజ. పాలు, తేనె, చక్కెర కలిపిన మిశ్రమంతో నాగదేవతలపై స్నానం చేయించాలి. అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రం చదవాలి. ఓం నాగేంద్రాయ నమః, సంతానం దేహి మే శుభం, గృహే మమ సుఖం దేహి దేహి మే గర్భవృద్ధిం. అర్థం: ఓ నాగేంద్ర, నాకు శుభ సంతానం ప్రసాదించు, నా ఇంట్లో సుఖ సంపదలు కలుగనివ్వు. ఐదోది అర్చన. పూలు, అక్షతలు సమర్పించి ఈ శ్లోకం చెప్పాలి. ఓం నమో భగవతే శేషనాగాయ తక్షక వాసుకి కర్కోటక దయాః సంతానం ప్రసాదాయ మమ శాంతిం దేహి శుభం కురు. ఆరోది నైవేద్యము అండ్ దీపారాధన. పాయసము, పాలు లేదా పండ్లు సమర్పించాలి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. సర్పదేవతలను మనసులో ఇలా ప్రార్థించాలి. ఓ నాగదేవతలారా, మాకు సంతానం కలగాలి, మా కుటుంబం సుఖశాంతులతో నిండాలి, మా తప్పులు క్షమించండి, మీ కృపతో సుఖం ప్రసాదించండి. ఏడోది ప్రదక్షిణ అండ్ నమస్కారం. నాగదేవత చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యాలి. తర్వాత నాగుల వ్రత కథ వినడం శుభప్రదం. నేను నాగుల వ్రత కథ కూడా ఇచ్చానండి, అంతకుముందు మామూలుగా వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసుకోండి. వ్రత కథ ఇచ్చాను, అలానే శ్లోకాలు కూడా ఇచ్చానండి. నాగుల వ్రత కథ, శ్లోకాలు 2 ఒకే వీడియోలోనే ఉంటాయి, ఒకసారి చూడండి, చూసి చదువుకోండి. వ్రత నియమాలు. ఈరోజు మట్టి తవ్వకూడదు, నాగగుళ్ళు దెబ్బ తినకూడదు, అంటే నాగపుట్టలోండి నాగుల పుట్టలు దెబ్బ తినకూడదు. మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లి తినరాదు. పూజ తర్వాత పాలను చెట్టు కింద లేదా నాగగూడు వద్ద పోయాలి. అంటే నాగగూడు అంటే పుట్ట అండి, నాగపుట్ట వద్ద పోయాలి. తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం శుభప్రదం. పూజా ఫలితాలు. సంతానం కోసం
సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. గర్భ సంబంధ సమస్యలు తగ్గుతాయి. పిల్లల ఆరోగ్యం దీర్ఘాయుష్షు కలుగుతుంది. కుటుంబం సుఖ సంతోషాలతో నిండుతుంది. ఇక్కడ మనం పిల్లలకు అని కూడా రాయొచ్చండి. పిల్లలకు ఆరోగ్యం దీర్ఘాయుష్షు కలుగుతుంది. కుటుంబం సుఖ సంతోషాలతో నిండుతుంది. సంక్షిప్త శ్లోకం రోజు జపించదగినది. ఓం నాగదేవాయ నమః. సంతానం కోసం చేసుకునే వాళ్ళండి. సంతానం దేహి మే శుభం కృపాయ కాపయిత్వా మాం సర్పరాజ నమోస్తుతే. అర్థం: ఓ నాగదేవ, నాకు సంతానం ప్రసాదించు, నా కుటుంబాన్ని రక్షించు. ఇది అండి నాగుల చవితి రోజు సంతానం కోసం చదువుకోవాల్సిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల కోసం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.